హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అర్చన ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ సోరియాసిస్ గురించి, విటిలిగో గురించి మాట్లాడుకుందాం. మరి ఈ ప్రాబ్లమ్స్కి హోమికేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ అర్చనతో మాట్లాడి హోమికేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ అర్చన గారితో మాట్లాడి వారి అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. ఎస్ డాక్టర్ గారు, సోరియాసిస్ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో సోరియాసిస్ కేసెస్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్గా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళని కాకుండా ఏజ్తో సంబంధం లేకుండా చూస్తున్నాం. సోరియాసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? సోరియాసిస్ అని మనం ఎప్పుడు నిర్ధారించుకుంటాము అంటే, ఎప్పుడైతే చర్మం మీద ఎర్రగా కానీ లేకపోతే పింక్ కలర్లో కానీ కొంచెం బ్రౌనీ కలర్లో కానీ పర్ప్లిష్ కలర్లో కానీ కొంచెంమందికి చాలా అంటే డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళలో కొంచెం డార్క్గానే ఉంటూ ఉంటాయి, అంటే బ్లాకిష్ కలర్లో కానీ మనకు అక్కడ ఒక థిన్ లేయర్ అనేది ఫామ్ అవుతూ దాని మీద స్కేలీగా అంటే ఈ చర్మ అంటే పొలుసుల్లాగా, అంటే చేప పొలుసుల్లాగా మనకి కనిపిస్తుంది అంటే అది మన సోరియాసిస్ అని నిర్ధారించవచ్చు. కానీ కొన్ని కండిషన్స్లో ఏంటంటే, ఇప్పుడు మనకి నెయిల్ సోరియాసిస్ ఉంటుంది, సో దానిలో మనకి ఏమి పొలుసుల్లాగా నెయిల్స్ మీద కనిపించదు. గట్టెడ్ సోరియాసిస్ ఉంటుంది, దానిలో కూడా పెద్దగా సోరియాసిస్ అని ఏమి ఉండదు, చిన్న చిన్న డ్రాప్స్ లాగా బాడీ అంతా చేతుల్లో కాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో మాత్రం మనకి ఈ చర్మ పొలుసుల్లాగా అనిపించటం, దాని మీద స్కిన్ అనేది బాగా ఎలివేటెడ్గా థిన్ లేయర్గా ఫామ్ అవ్వటం, అండ్ టైప్ ఆఫ్ సోరియాసిస్ని బట్టి కూడా మనకి లక్షణాలు అంటే కొన్నిట్లో బాగా రక్తం కారుతూ ఉంటుంది, కొన్నిట్లో చీమ్ కారుతూ ఉంటుంది, కొన్నిట్లో విపరీతమైన దురద, స్కేలీ డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంటుంది, గోకిన తర్వాత మనకి మంటలాగా అనిపించటం, విపరీతమైన చీముతో పాటుగా మ్యూకస్ లాగా డిశ్చార్జ్ అవ్వటం, ఒక జెల్ లాగా డిశ్చార్జ్ అవ్వటం, వింటర్లో అగ్రవేషన్ ఉండటం. ఈ సోరియాసిస్ కండిషన్స్ ఏంటంటే మోస్ట్లీ అంటే 90% ఆఫ్ ద పేషెంట్స్లో మనకి చలికాలము ఈ సమస్య ఏదైతే ఉందో దీర్ఘకాలికమైన సమస్య బాగా విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం సమ్మర్ రాగానే దాని కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంటుంది. సో మనకి వింటర్లో బాగా పెరిగిపోయి ఏ చర్మ సమస్య అయినా మనకి సమ్మర్లో కొంచెం తగ్గుతుంది అంటే మన సోరియాసిస్ అనే ఒక లక్షణం ఉండొచ్చు అని ఖచ్చితంగా ఒక లే పర్సన్ అయినా కూడా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో డిపెండ్స్ ఆన్ ద సోరియాసిస్ని బట్టి మనకి లక్షణాలు అనేది కొంచెం వేరీ అవుతున్నా కూడా ఈ స్కేలీనెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, తర్వాత మంటలాగా అనిపించటం, క్రాక్స్ లాగా అనిపించటం అనేది మనకి సోరియాసిస్ ఉంది అని చెప్పడానికి ముఖ్య లక్షణాలు. సో దీనిలో కూడా ఏంటంటే మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అయితే కనుక దీనికి కూడా శాశ్వత పరిష్కారం అనేది ఉంది. మోస్ట్ ఆఫ్ ద అదర్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్లో ఏమంటారు అంటే సోరియాసిస్ అనేది మొండి వ్యాధి. ఎస్, మొండి వ్యాధినే, కాకపోతే ఏంటంటే ముందుగానే దీన్ని నిర్ధారించుకొని ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చేసుకుంటే కనుక ముందు నుంచే ప్రాపర్ ట్రీట్మెంట్, డైట్ హ్యాబిట్స్ అనేది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే కనుక దీనికి కూడా దాదాపుగా అంటే 80 to 90% అనేది పూర్తిగా మనం అంటే మన లైఫ్ స్టైల్ నుంచి కానీ మన శరీరం నుంచి కానీ పూర్తిగా దీన్ని నిర్మూలించవచ్చు అండి. ఈవెన్ మనకి హోమియో వాడిన కేసెస్లో, ఎస్పెషల్లీ హోమియోకేర్లో వాడిన మెడిసిన్స్లో చాలా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా మనకి 80 నుంచి 90% తగ్గిపోవటం, మళ్ళీ ఎలాంటి ఎక్స్టర్నల్ క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, షాంపూస్ కానీ వాడాల్సిన అవసరం లేకుండానే పూర్తిగా తగ్గుతుంది. కాకపోతే ముందు నుంచి దీనికి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. బాగా ముదిరిపోయిన తర్వాత మళ్ళీ హోమియో స్టార్ట్ చేస్తే కొంత టైం టేకింగ్ ప్రాసెస్, బట్ కంప్లీట్గా కూడా హీల్ అయిన కేసెస్ ఉంటాయి. డాక్టర్ గారు, జనరల్గా సోరియాసిస్తో అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా భయపడిపోతుంటారు. లైక్ ఫుడ్ అలర్జీయా, డస్ట్ అలర్జీయా, ఏదో తెలుసుకోలేకపోతుంటారు. బట్ ఫుడ్ పరంగా అయితే ఏది తీసుకోవాలన్నా హెసిటేట్ అవుతున్న పరిస్థితులు చూస్తుంటాం. నిజానికి సోరియాసిస్తో సఫర్ అవుతున్న పేషెంట్స్కి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది అంటారు? బికాస్ కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఫ్రీక్వెంట్గా ఇచ్చింగ్ చూస్తుంటాం, లైక్ బ్రింజాల్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఏంటంటే బేసికలీ గ్లూటెన్ కాంపౌండ్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాము. అంటే ఈ మైదా కానీ, ప్యూర్ వీట్ కానీ, ఓట్స్ కానీ, బార్లీ కానీ, తర్వాత ఎక్కువగా ఈ నాన్ వెజిటేరియన్లో తీసుకుంటే కనుక సాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ మీట్ కానీ, ఎస్పెషల్లీ రెడ్ మీట్ తీసుకున్నా, ఫిష్ తీసుకున్నా కూడా మనకి దాదాపుగా ఇవి బాగా పెరిగిపోతూ ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ మిల్క్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా మనకి సోరియాసిస్ అనేది పెరగటం. అదే కూరగాయల్లో తీసుకుంటే కనుక ఎక్కువగా మనకి లీఫీ వెజిటబుల్స్లో గోంగూర అని చెప్తూ ఉంటాము, తర్వాత వంకాయ అనేది చెప్తూ ఉంటాం. చాలామందికి వంకాయ, గోంగూర ఏ స్కిన్ కంప్లైంట్స్ కైనా తినకూడదు. ఫిష్ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ మైదా
కానీ పాల ఉత్పత్తులు కావచ్చు, తర్వాత రెడ్ మీట్ కావచ్చు, తర్వాత ఎక్కువగా కొంతమందికి ఈవెన్ చికెన్ తీసుకున్నా కూడా వాళ్ళకి ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో అది మాత్రం అన్ని కేసెస్లో కాదు, కాకపోతే వాళ్ళకి ఒకవేళ ట్రిగర్ అవుతోంది సోరియాసిస్ కానీ ఎనీ స్కిన్ ఎక్సిమాస్ డెర్మటైటిస్ అంటే మాత్రం డెఫినెట్గా అది స్టాప్ చేయాలి. మెయిన్ థింగ్గా ఆపాల్సింది ఏంటంటే గ్లూటెన్ కాంపౌండ్స్ అనేది ఆపాలి. అయితే తీసుకోవాల్సింది ఎలాంటివి అంటే ఊరికనే అంటే మనకి నార్మల్గా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సియా సీడ్స్ కానీ, అవిసె గింజలు కావచ్చు, సబ్జా గింజలు కావచ్చు, ఫిష్లో కూడా మనకి టూనా సాల్మన్ లాంటి ఫిష్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మనకి బాడీలో ఇన్ఫెక్షన్ అనేది రాకుండా తొందరగా హీల్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ వాటర్ అనేది చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్. అంటే ఓన్లీ సోరియాసిస్లో మాత్రమే కాకుండా ఎలాంటి చర్మ వ్యాధి సమస్యల్లో అయినా కూడా మనకి వాటర్ ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో వాళ్ళ వయసును బట్టి వాళ్ళకి 2 లీటర్స్ అవసరమైతే 2 లీటర్స్, 3 or 4 డిపెండ్స్ ఆన్ ద కేస్. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ ఉంది, సికేడి ఉంది, అలాంటి వాళ్ళలో దాదాపుగా వాటర్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. కాబట్టి సో అలాంటి వాళ్ళు ఏంటంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా కీప్ ఆన్ మాయిశ్చరైజ్ విత్ ఆయిల్ కానీ, ఎనీ రెగ్యులర్ హెర్బల్ ఆయిల్స్ కానీ, లేకపోతే వ్యాజిలిన్ కానీ, పెట్రోలియం జెల్లీ కానీ, పారాఫిన్ ఆయిల్ కానీ పెట్టమని చెప్తూ ఉంటాం. సో వాటర్ ఈజ్ అ మెయిన్ కన్సర్న్. ఎందుకు మనకి వింటర్లో బాగా పెరిగిపోతుంది అంటే తేమ శాతం బాడీలో తగ్గిపోతుంది, మనం తీసుకునే వాటర్ కన్జంప్షన్ కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వింటర్లో పెద్దగా దాహం వేయదు. సో చాలామంది దాహం వేస్తేనే వాటర్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకి బేసిక్గా స్కిన్ అనేది డ్రై అయిపోవడం వింటర్లో చూస్తూ ఉంటాం. సో అలాంటి సమయంలో మనకి సోరియాసిస్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్, వెదర్ ఇట్ మైట్ బి ఇన్ ద రైనీ వింటర్ ఆర్ ద సమ్మర్ సీజన్స్, మ్యాక్సిమంగా వాళ్ళ బిఎంఐకి తగ్గట్టుగా ఎంత వాటర్ కన్జంప్షన్ డాక్టర్ సజెస్ట్ చేస్తారో అంత అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫుడ్ అనేది చెప్పాను కదా, ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అనేది. ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఇంకొకటి స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్లో ఏంటంటే మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోయినప్పుడు డెఫినెట్గా మనకి ఆ ప్లేక్స్ కానీ, తర్వాత ఇచ్చింగ్ కానీ, మంట కానీ, క్రాక్స్ కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ, ఆ ప్యాచెస్ అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. మేజర్గా సోరియాసిస్కి స్ట్రెస్ ఈజ్ ద వన్ ఫ్యాక్టర్ టు గెట్ ఇంక్రీస్. అట్ ద సేమ్ టైం వెదర్ కండిషన్స్ వింటర్లో బాగా పెరుగుతూ ఉంటుంది. బాడీలో ఎప్పుడైతే డ్రైనెస్ అనేది పెరుగుతుందో అప్పుడు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ బివరేజెస్ని ఎక్కువగా మోతాదులో తీసుకుంటూ ఉంటారో, లైక్ సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, తర్వాత ఆల్కహాల్ అనేది కన్సంప్షన్ ఎక్కువగా ఉన్న, ఈవెన్ స్మోకింగ్ ఎక్కువ మోతాదులో చేసిన వాళ్ళలో కూడా మనకి సోరియాసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఉన్న తర్వాత కూడా తీసుకుంటున్నారంటే బాగా పెరిగిపోయి తగ్గుముఖం పట్టడం చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, విటిలిగో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? విటిలిగో తీసుకుంటే కనుక మనకి బేసికల్లీ తెల్లని మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఎంత తెల్లగా అంటే ఏదో అక్కడక్కడ లైట్ బ్రౌన్గా కనిపించి కూడా చాలామంది అది బొల్లేమో అని తప్పుగా చూసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఈ నట్టలు అంటే పురుగులు చిన్న చిన్న వామ్స్ ఉంటాయి కదా, అవి చిన్నపిల్లలు ఎక్కువగా మనకి మోషన్ వెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి. సో కడుపులో ఉన్నప్పుడు కూడా మనకి చిన్న చిన్నగా మొహం మీద కానీ, అక్కడక్కడ చెస్ట్ మీద, ట్రంక్ మీద లైట్గా బ్రౌనీ కలర్లో ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ ద విటిలిగో. అదే మనకి విటిలిగో తీసుకుంటే కనుక బాగా పింక్ షేడ్లో కానీ, లేకపోతే బాగా పేల్ వైట్ కలర్లో కానీ మనకి తెల్లని మచ్చ కనిపిస్తూ ఉంటుంది విత్ ప్రాపర్ డైమెన్షన్ లాగా ఉంటుంది. సో దట్ ఈస్ అ విటిలిగో. అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఇట్స్ అ బొల్లి అంటూ ఉంటాం. సో ఈ బొల్లి అనేది ఎందుకు వస్తుంది, అందరిలో ఎందుకు రాదు, కొందరిలోనే ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ ఆల్సో లైక్ అన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ లైక్ అ సోరియాసిస్. సో ఎక్కడైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్ ల్యాక్ అయిపోయి మన స్కిన్ సెల్స్ మీదనే ఎగనిస్ట్గా పనిచేసినప్పుడు ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది డిస్ట్రాక్షన్కి గురవ్వటం, లేదు ప్రొడక్షన్ ఆగిపోవటం వల్ల అక్కడ మనకి తెల్ల మచ్చ అనేది ఫామ్ అయిపోతుంటుంది. మెలనిన్ ఏంటంటే మనకి స్కిన్ కలర్ని తెచ్చే ఒక పిగ్మెంట్ అనమాట. సో అది డిస్ట్రాక్షన్ అయినప్పుడు, లేకపోతే దాని పనితీరు సరిగా లేనప్పుడు మనకి డెఫినెట్గా అక్కడ స్కిన్ అనేది తెల్ల తెల్ల మచ్చల్లాగా ఉండటం, మధ్య మధ్యలో బ్రౌన్ స్పాట్స్ కనబడుతూ చుట్టూతా కూడా తెల్ల తెల్ల మచ్చల్లాగా ఉండటం ఎక్కువగా మనకి ఈ ఫింగర్స్లో ఎస్పెషల్లీ చూస్తూ ఉంటాం, నెయిల్స్లో చూస్తూ ఉంటాం, మ్యూకస్ మెంబ్రెన్స్లో చూస్తూ ఉంటాం, లిప్ చుట్టూతా చూస్తుంటాం, కన్నులో చూస్తుంటాం. కొంతమందికి ఈవెన్ ఐ ల్యాషెస్లో కానీ, ఐబ్రోస్లో కానీ, ఈవెన్ తలలో కూడా ఎక్కడైతే విటిలిగో వస్తుందో చాలా వరకు గ్రే హెయిర్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది మనకి విటిలిగో అంటే ఉంది అని చెప్పడానికి ఒక నార్మల్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ఎవరైనా కూడా అది విటిలిగోనా, లేకపోతే ల్యూకోడర్మానా, లేకపోతే నార్మల్గా మల్టీవిటమిన్ డెఫిషియన్సీ వచ్చిన తెల్ల మచ్చలు అనేది చూసి నిర్ధారించవచ్చు. డాక్టర్ గారు, అది సోరియాసిస్ కానీ ఏ ఇతర స్కిన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అది విటిలిగో కానీ ఇంకేమైనా కానీ, జనరల్గా ఇవి జెనెటిక్ ప్రాబ్లం అనుకుంటే ముందు నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చా? అలా
అంటే ముందు నుంచి ప్రివెంటివ్గా దీనికి ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఒకవేళ జెనెటిక్ హిస్టరీ ఉంది, సోరియాసిస్ ఆర్ ఎనీ స్కిన్ ఎలర్జీస్ ఉంది. నాట్ ఓన్లీ సోరియాసిస్, అంటే ఇప్పుడు రెస్పిరేటరీ ఎలర్జీస్ లైక్ అలర్జిక్ రైనైటిస్ కావచ్చు, సైనస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, ఫ్యామిలీలో ఎలాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా కానీ, ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ ఉన్నా, ఎగ్జిమాస్ ఉన్నా, ఈ సెబోరిక్ డెర్మటైటిస్, అటోపిక్ డెర్మటైటిస్, రోజేషియా, ఇలా ఎలాంటి స్కిన్ ఇష్యూస్ ఉన్నా కూడా ముందు నుంచి కొంచెం జాగ్రత్త అనేది పాటించాలి. అంటే జెనెటిక్గా ఉందంటే కంపల్సరీగా నెక్స్ట్ జనరేషన్కి వస్తుందని కూడా ఏమీ లేదు. కాకపోతే మోస్ట్లీ అంటే వేరే పీపుల్తో పోలిస్తే వీళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ అనేది తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే 125 దాటిన తర్వాత ఖచ్చితంగా బిఎంఐ అనేది మెయింటైన్ చేయాలి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. నేను చెప్పిన ఈ గ్లూటెన్ ఫుడ్ అనేది వచ్చిన తర్వాత ఆపేదానికంటే రాకముందే ఆపుకోవాలి, స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం బిఎంఐని మెయింటైన్ చేయాలి. ఏది పడితే అది కాకుండా ఎక్కువగా ఈ సాచురేటెడ్ ఫుడ్ కానీ, లేకపోతే రిఫైన్డ్ షుగర్ ఐటమ్స్ కానీ, ఇలాంటివి ప్యాకెడ్ ఫుడ్ కానీ తినకుండా ప్రాపర్గా హెల్దీగా ఫుడ్ అనేది తీసుకుంటూ హెల్దీ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేస్తూ స్ట్రెస్ లెవెల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ నిద్ర అనేది మినిమం 6 to 7 hours సౌండ్ స్లీప్ అనేది ఉంటే కనుక, రేడియేషన్స్కి దూరంగా ఉంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో రాని కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. బట్ ఇంకా బాగా అంటే మెటర్నల్ సైడో బాగా జెనెటికల్గా స్ట్రాంగ్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతంలో ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇనీషియల్గానే ఇట్లా హోమియోపతి లాంటి మెడికేషన్స్ వాడుకుంటే పూర్తిగా దానికి శాశ్వత పరిష్కారం ఉంది. చాలామందికి తెలియని విషయం, సోరియాసిస్ పూర్తిగా తగ్గదు అని అనుకుంటూ ఉంటారు, ఎగ్జిమాస్ పూర్తిగా తగ్గవు, ఒకసారి వస్తే ఇట్స్ అ మెయింటైనబుల్ కేస్ అంటూ ఉంటారు. కాదండి, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎస్ డాక్టర్ గారు, సోరియాసిస్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇంకా తగ్గదు, ఎక్కడ వెకేషన్కి వెళ్ళాలన్నా, మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలన్నా చాలా రకాలుగా హెసిటేట్ అవుతుంటారు. అమ్మో ఇది ఇంకా లైఫ్లో దీంతో సఫర్ అవ్వలేము. అసలు ఇందులో రకాలు ఉంటాయా? ఉంటే ఎన్ని రకాలు ఉంటాయి? ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు? అంటే దీనిలో కూడా మనకి తలలో వచ్చే సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ అంటాము. సో ఇది చాలామంది ఏంటంటే డాండ్రఫ్ అనుకుంటూ ఉంటారు ముందుగా. తర్వాత ఎప్పటికీ తగ్గకపోవటం, ఒక 2-3 రోజులు హెడ్ బాత్ చేయకపోయినా మళ్ళీ ఆ ప్లేక్స్ అనేది బాగా పెరిగిపోవటం, హెయిర్ ఫాల్ విపరీతంగా ఉండటం, ఏదో తలలో అట్టకట్టినట్టుగా ఉండటం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయిల్ పెట్టకపోయినా కూడా బాగా డ్రైనెస్ పెరిగిపోయి ఇచ్చింగ్ ఉంటా ఉంటుంది. సో స్కాల్ప్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనబడుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి చేతుల్లో మాత్రమే కనిపించే సోరియాసిస్ లైక్ పామర్ సోరియాసిస్ అంటాం. ఓన్లీ కాళ్ళల్లో మాత్రమే ఉంటుంది, ఎక్కడా ఉండదు. ప్లాంటార్ సోరియాసిస్. సో రెండిట్లో వస్తే పామో ప్లాంటార్ సోరియాసిస్ అనేది ఒక రకం. దీనిలో ఏంటంటే అంటే ఫ్రంట్ ఆఫ్ ద పామ్లో కానీ, డార్సల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుట్లో కానీ, దీనిలో కానీ కంప్లీట్గా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. దానిలో డీప్గా క్రాక్స్ ఉండటం, దాని నుంచి బాగా విపరీతమైన రక్తం ఉండడము, తర్వాత జెల్ లాంటి డిశ్చార్జ్ అనేది వస్తూ ఉండటము, తర్వాత దానివల్ల బాగా విపరీతంగా నొప్పి ఉండడం అనేది మనము పామో ప్లాంటర్ సోరియాసిస్లో చూస్తూ ఉంటాము. అదే ఇంకొక రెగ్యులర్ వెరైటీ ఆఫ్ సోరియాసిస్ ఈజ్ అ ప్లేక్ సోరియాసిస్. అంటే ఇది దాదాపుగా బాడీ మొత్తం కూడా అక్కడక్కడ పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా ఉంటూ ఉంటుంది, స్కేల్స్ ఎక్కువగా ఉంటాయి, డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది, ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది. అదే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ తీసుకుంటే ఒకటే పెద్ద ప్యాచ్ ట్రంక్ మొత్తం కలిసేసి ఉంటుంది అనమాట, ఎక్కడ గ్యాప్ లేకుండా బాడీ అంతా ఉంటుంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఫేస్ తప్పించి మెడ దగ్గర నుంచి చేతులు, కాళ్ళు, ట్రంక్, అబ్డామెన్, లోవర్ బ్యాక్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ అనేది ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ ఉంటుంది. అదే ఇన్వర్స్ సోరియాసిస్ అంటాం. అంటే ఓన్లీ జాయింట్ ఫోల్డ్స్లో కానీ, ఇప్పుడు ఆర్మ్ బిట్స్లో కావచ్చు, ఎల్బోస్లో కావచ్చు, గ్రాయిన్స్లో కావచ్చు, ఇలా ఎక్కడైతే ఫోల్డింగ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ మాత్రమే మనకి ఇన్వర్స్ సోరియాసిస్ అనేది చూస్తుంటాం. ఇది చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం. తర్వాత నెయిల్ సోరియాసిస్, ఓన్లీ 2 ఫింగర్స్లో కానీ, ఫింగర్స్ దీని నెయిల్స్లో కానీ మనకి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అదంతా టో అంతా డిఫార్మిటీకి గురైనట్టుగా అనిపించడం అనేది మాత్రమే ఉంటుంది. అంటే ఊడిపోతున్నట్టుగా ఉంటుంది కానీ ఊడదు, అంతా ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లాగా గోరు చుట్టూ వచ్చినట్టుగా పూర్తిగా ఇన్ఫ్లమేషన్కి గురైనట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా మనకి సోరియాసిస్లో ఉండే రకాలు. బట్ ఎక్కువగా క్లినిక్స్లో కనిపించేవి మాత్రం ఈ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్, పామోప్లాంటర్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్, ప్లేక్ సోరియాసిస్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. ఎస్ సార్. డాక్టర్ గారు, డూస్ అండ్ డోంట్స్ అంటే పర్టికులర్గా ఇందాక ఫుడ్ గురించి మాట్లాడినట్టు వీళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి మోడిఫికేషన్స్ అవసరమని చెప్తుంటారు? మోడిఫికేషన్ అంటే అదే చెప్పాను కదా, మార్నింగ్ లేచినప్పటి నుంచి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక 1/2 hour to 45 minutes ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఈ గ్లూటెన్ కాంపౌండ్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ మిల్క్ కానీ, నాన్ వెజిటేరియన్ కానీ, ఎవరైతే తొందరగా నాన్ వెజ్ అనేది ఆపేస్తారో, మిల్క్ ప్రోడక్ట్స్ ఆపేస్తారో వాళ్ళకి హోమియోపతి మెడికేషన్స్ వేసిన తర్వాత ఇమీడియట్గా
తగ్గిపోయిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. చాలామంది ఏం కాదులే తినేద్దాము అనుకుంటూ ఉంటారు, కానీ తింటున్న కొద్ది ఏమవుతుందంటే అది లోపల నుంచి ఇంకా స్కిన్ సెల్స్ అనేది బాగా ప్రొలిఫరేట్ అయిపోయి వ్యాధి బాగా మరింత ముదిరిపోవడం వల్ల ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా చాలా టైం పట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో అది ఒకవేళ సప్రెస్ అయితే మళ్ళీ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అది చూడ్డానికి బాగుండదు కాబట్టి యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇనీషియల్ స్టేజ్ నుంచి దాన్ని ప్రాపర్గా ఫుడ్ మేనేజ్మెంట్ చేయాలి. అంటే ఈ గ్లూటెన్ కాంపౌండ్ కంప్లీట్గా జీరో చేయాల్సి ఉంటుంది. అండ్ వాటర్ ఈజ్ ద మెయిన్ రోల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్. కాబట్టి వాటర్ వాళ్ళ బిఎంఐకి తగ్గట్టుగా తీసుకోవాలి. నిద్ర సరిగ్గా ఉంటూ ఉంటే చాలా వరకు ఈ సోరియాసిస్ని కానీ విటిలిగోస్ని కానీ ఇబ్బంది పడకుండా పూర్తిగా తగ్గే అవకాశాలు అనేది ఉంటూ ఉంటుంది. సార్, డాక్టర్ గారు, జనరల్గా కొంతమంది పిల్లల్లో కూడా సోరియాసిస్ చూస్తుంటాం. అలా సోరియాసిస్తో సఫర్ అవుతున్న కిడ్స్ పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? అండ్ బాడీ డ్రైగా ఉంటే సోరియాసిస్ అనేది ఎక్కువ అవుతుందని వింటుంటాం. ఇది నిజమా అపోహ? డ్రైనెస్ ఉండడం వల్లనే మనకి వింటర్లో ఎక్కువగా సోరియాసిస్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి స్కిన్ అనేది ఎప్పుడు కూడా తడిగా తేమగా ఉంటూ ఉండాలి. అంటే ఇంటర్నల్గా వాటర్ తీసుకుంటే తేమగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్గా ఎంత ఇంటర్నల్గా మనం వాటర్ తీసుకున్నా కొన్నిసార్లు ఇప్పుడు చలికాలంలో మనకి స్కిన్లో తేమ శాతం కోల్పోతూ ఉంటాం. కాబట్టి బయట నుంచి కూడా లైక్ ప్యూర్ కొబ్బరి నూనె కానీ లేకపోతే పెట్రోలియం జెల్లీ లాంటివే వాడమని చెప్తూ ఉంటాం మేమైతే హోమియోపాథ్స్. ఎందుకంటే బయట నుంచి వచ్చి కెమికలైజ్డ్ క్రీమ్స్ కానీ కెమికలైజ్డ్ షాంపూస్ కానీ తలకి పెట్టుకోవాల్సిన వచ్చినప్పుడు అది ఆల్రెడీ ఇన్ఫెక్షన్కి గురవుతుంది. కాబట్టి ఇంకా లాంగ్ రన్లో అది చాలా వరకు వేరే ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్యూర్గా కొబ్బరి నూనె అట్ ద సేమ్ టైం పారాఫిన్ జెల్ పెట్టుకొని తేమ శాతాన్ని పెంచుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలు మనం చెప్పిందంతా వినరు కాబట్టి వాళ్ళకి ఏంటంటే మెడిసినే ప్రాపర్గా వేస్తూ ఉండాలి. ఫుడ్ ఐటమ్స్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా తినకపోతే మనకి తొందరగా తగ్గుతుంది నాన్న అని చెప్తే వాళ్ళు విన్నా మీకు కొంచెమైనా 50% నాన్న నేను చెప్పిన ఫుడ్ అనేది కట్ ఆఫ్ చేసుకుంటే పిల్లలకి సపరేట్ మెడికేషన్ ఉంటుంది హోమియోపతిలో కూడా. వాళ్ళ కాన్స్టిట్యూషన్ని బట్టి వాళ్ళ డోసెస్ని వేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఒకవేళ వాళ్ళు వినని పిల్లలైతే మనకి మెడిసిన్స్ వేసిన తర్వాత మాటలు వినటము, చెప్పిన మాట వినడం, మొండి చేయకుండా కూడా ఉంటూ ఉంటాయి మెడిసిన్స్. సో అలాంటి మెడికేషన్ వేసి వాళ్ళు పేరెంట్స్ చెప్పింది వినే విధంగా చేస్తూ వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ని కూడా ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ అనేది దాదాపుగా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. ఎక్కువగా వీళ్ళు ప్యాకెట్ ఫుడ్ అది ఇది తింటూ ఉంటారు, నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి చెప్తే కనుక ఇట్లా తినకూడదని చెప్తే వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ హెడ్ అంటే నార్మల్ బేదింగ్ రెగ్యులర్గా చేసినా కూడా తలలో ఒకవేళ స్కాల్ప్ సోరియాసిస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి 2-3 రోజులకు ఒకసారి ఆయిలింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. అట్ ద సేమ్ టైం ఒక 2-3 అవర్స్ ముందు ఆయిలింగ్ చేసిన తర్వాత ద సేమ్ డే హెడ్ బాత్ చేసుకోమని చెప్పాలి. అలా అని మరి చల్లని వాటర్లో కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో చేసుకుంటే కనుక మనకి సోరియాసిస్ అనేది ఆ స్కేలీనెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ కానీ, క్రాక్స్ కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. సో చిన్నపిల్లల్లో కూడా అదే చేయమని చెప్తాం. ఈవెన్ షాంపూస్ ఏదైనా ఉన్నా కూడా మైల్డ్ షాంపూస్, రెగ్యులర్ షాంపూసే వాడాలి, బట్ మైల్డ్ వాడాలి. అది కూడా వాటర్తో డైల్యూట్ చేసి పెట్టుకుంటే కనుక ఎక్కువగా కెమికల్ అనేది చాలా వరకు డైల్యూట్ అయిపోతుంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. సో క్లీనినెస్ కూడా వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లల్లో మనం చేయాల్సింది మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అవి చాలా వరకు రేడియేషన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ రోజుల్లో మనకి ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇష్యూస్ పెరగడానికి. కాబట్టి అది చాలా వరకు చిన్నపిల్లలు దూరం చేయాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకి ఒకవేళ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి తెలుసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళని ట్రీట్ చేస్తే డెఫినెట్గా ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా 80 to 90% ఈవెన్ అనకూడదు కానీ 100% తగ్గిన కేసెస్ కూడా సోరియాసిస్ వ్యాధుల్లో ఉంటాయి. బట్ అన్ని కేసులు అంత ఫాస్ట్గా అంత 100%కి 100 ఉంటుందని కాదు, కానీ మ్యాక్సిమం ఆఫ్ ద కేసెస్లో మాత్రం 80 to 90% సక్సెస్ రేట్ అనేది హోమియో వాడుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు వాడుకున్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు. అండ్ హోమియోపతిలో ఎలాంటి పెద్దగా పత్యం చేయాల్సిన అవసరం ఏముండదు. బాడీ హీట్ చేసేస్తుంది అన్న ఇది కూడా ఏమీ ఉండదు. అండ్ రికరెన్సీ ఛాన్సెస్ విల్ బీ వెరీ లెస్. కాబట్టి ఏ వయసులో ఉన్న వాళ్ళైనా దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఎస్ డాక్టర్ గారు, బొల్లి మచ్చల విషయానికి వచ్చేసరికి కొంతమంది చాలా తొందరగా తగ్గిపోతే బాగుండు, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం, చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా పుట్టబోయే పిల్లలు కూడా ఉంటుందా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. దీనిపై మీరు ఏం చెప్తారు? సోరియాసిస్ అన్న కరెక్ట్గా మెడికేషన్ పడితే 1 monthలో తగ్గిన కేసెస్ ఉంటాయి, కానీ బొల్లి మచ్చలు కొంచెం టైం పట్టే అవకాశాలు ఉంటాయి. అండ్ సోరియాసిస్కి మేము చెప్పేది 2 to 3 winter seasons, డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ సోరియాసిస్ అండ్ వాళ్ళకి క్రానిసిటీ ఆఫ్ ద డిసీజ్ని బట్టి చెప్తాం. బట్ వేరస్ విటిలిగో ఏంటి అంటే మళ్ళీ అదర్ ఫ్యాక్టర్స్ని కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉన్న పేషెంట్స్కి బొల్లి మచ్చలు ఏమైనా వస్తే కనుక
ఇట్ టేక్స్ సచ్ అ లాంగ్ టైం అనమాట ట్రీట్మెంట్ పరంగా తీసుకోవాలి అనుకుంటే. కొంతమందికి 2 years 3 years 4 years కూడా వాడుతున్న కేసెస్ అనేది మనకి బొల్లి మచ్చల్లో ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఓన్లీ లిప్స్ మీదనే చిన్న మచ్చలాగా ఉంటుంది. అలాంటివి అయితే మనకు ఒక 3-4-5 monthsలో చాలా వరకు అది డల్ అవ్వడం గమనిస్తాం. కానీ ఇమీడియట్గా తగ్గిపోవాలి బొల్లి మచ్చలు అంటే మాత్రం ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఫాస్ట్గా తగ్గే పరిష్కారం అనేది ఉండదు. ఈ మధ్య కాలంలో కొత్తగా లైట్ థెరపీ అని చేస్తూ ఉన్నారు. లైట్ థెరపీ చేసినప్పుడు బాగానే ఉంటుంది, బట్ మళ్ళీ ఆ లైట్ థెరపీ ఆపేసిన తర్వాత మళ్ళీ ఆ ప్యాచెస్ అనేది మళ్ళీ రీఅకరెన్సీస్ వస్తూ ఉంటాయి. అదే హోమియో అయితే స్లోగా తగ్గినా కూడా మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ రివర్స్ అవ్వడం అనేది ఉండదు. తగ్గిన మచ్చ పూర్తిగా తగ్గిపోతుంది, ఫర్దర్గా రాదు. కాబట్టి ఓపికగా వాడుకుంటేనే విటిలిగోకి దేనిలో అయినా ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.